రా బంగారం, ప్లీజ్ దిగిరా బంగారం, నా బుజ్జి కదా, ఇంకొంచెం తగ్గమ్మా, ఇలాగే పిలుస్తున్నారంతా. అవును, గోల్డ్ దిగిరానంటోంది. ఆకాశమే హద్దుగా దూసుకువెళ్తోంది. ఇప్పటికే ఫెస్టివల్ సీజన్ ప్రారంభమైంది. దీనికి తోడు త్వరలో పెళ్లిళ్ల సీజన్ మొదలవనుంది. దీంతో గోల్డ్ సేల్స్ ఊపందుకున్నాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో దేశంలో 35 లక్షల జంటలు పెళ్లితో ఒక్కటి కాబోతున్నాయి. అంటే కొనుగోళ్లకు పట్టపగ్గాలుండవు. ఇక చెప్పేదేముంది, గోల్డ్ను టచ్ చేయాలంటే జేబుల్లో పెద్ద కరెన్సీ కట్టలు, ఆన్లైన్లో అంకెల బ్యాలెన్స్ గట్టిగానే ఉండాలి మరి. గోల్డ్ రేట్ రంకెలు వేస్తోంది. ఆకాశమే హద్దుగా జెట్ స్పీడ్తో పరుగులు పెడుతోంది. దగదగల కోసం కొనాలంటే భగభగమంటోంది బంగారం ధర. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు 70,000కు పైగానే ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ 77,000 మార్క్ దగ్గరకు చేరింది. వారం రోజుల్లోనే 2,500 రూపాయలు పెరిగింది. దీంతో మళ్లీ 80,000 మార్కును అధిగమించే రోజులు దగ్గరలోనే ఉన్నాయనిపిస్తోంది. వెండి ధరలు కూడా బాగా పెరిగాయి. కిలో వెండి 3,000 వరకు పెరిగి 1,00,000 రూపాయల మార్కును చేరింది. పెళ్లిళ్లు, శుభకార్యాలకు మన దేశంలో ప్రజలు ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల వాళ్లు పెళ్లిళ్లు, పండుగలు, ఉత్సవాలు, ఇతర శుభకార్యాలు ఉన్న సమయాల్లోనే బంగారం, వెండి కొనుగోళ్లు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో భారీ ఎత్తున పెళ్లి ముహూర్తాలు ఉన్నాయి. పేదవాళ్ల దగ్గర నుంచి కుబేరుల వరకు తమ స్థాయికి తగ్గట్లు పెళ్లిళ్లు, తమ హోదాకు తగినంత బంగారం, వెండి కొనుగోళ్లు చేస్తూ ఉంటారు. పైగా దేవి నవరాత్రులు, దసరా ఉత్సవాలు, దీపావళి ఇలా వరుసగా పండుగల సీజన్ ముందుంది. దీంతో పసిడికి పట్టపగ్గాలు లేకుండా పోతోంది. ఇది గోల్డ్ బూముకు కారణం అనేది బంగారం వ్యాపార రంగ నిపుణులు చెబుతున్నమాట. సేల్స్ విషయంలో వస్తే అండి, రాబోయే నవరాత్రులు కానివ్వండి, దసరా, దివాళీ కానివ్వండి, ఇట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జ్యువెలరీ ఫెస్టివల్ ఇన్ ఇండియా అని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరు దసరా, దివాళీకి ఎంతో కాస్త వెండి కానీ బంగారం కానీ కొనడం జరుగుతుంది. సో ఇప్పుడు కస్టమర్స్ కూడా అంత కొద్ది పజిల్లో ఉన్నారు. ఎందుకంటే లాస్ట్ 1 మంత్లో 72,000 నుంచి 77,000 రావడము, ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా అని వెయిట్ చేస్తున్నారు. బట్ మిక్స్డ్ ఒపీనియన్ చెప్పవచ్చు. బట్ ఓవరాల్ ఒక కస్టమర్, ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అంటే బంగారమే వీళ్ళ కొనుక్కొని ఒక 1-2 years హోల్డ్ చేసే వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదండి. ఎందుకంటే లాంగ్ టర్మ్లో గోల్డ్ ఇంకా చాలా హై ప్రైస్లో చూస్తాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్లలో భారీగా హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. అయినప్పటికీ వినియోగదారుల నుంచి గోల్డ్ కొనుగోళ్లకు ఫుల్ సపోర్ట్ అందుతోంది. జ్యువెలరీ షాపులు కళకళలాడుతున్నాయి. వచ్చే 2-3 నెలల సీజన్లో 35 లక్షల జంటలు 3 ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నాయి. అంటే కనీసం 4,25,000 కోట్ల రూపాయల వ్యాపారం ఒక్క పెళ్లిళ్ల రూపంలో దేశంలో జరగనుందని అంచనా. ఇందులో గోల్డ్ పై చేసే ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్స్ ప్రకారం పండుగలు, పెళ్లిళ్ల సీజన్, గ్రామీణ ప్రాంతాల వాళ్లు కొనుగోళ్లకు మొగ్గు చూపడం ఇవన్నీ గోల్డ్ బిజినెస్ కు బూస్ట్ ఇస్తుందని స్పష్టం చేస్తున్నాయి. గోల్డ్ మార్కెట్ అంటే ఇండియా పెట్టింది పేరు. దానికి తగినట్లే బంగారం రేట్లు కూడా ఏటా పెరుగుతూ వస్తున్నాయి. ఏటా దేశంలో 1 కోటి వరకు పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి. దీనికి పండుగలు తోడవుతున్నాయి. ఈ ఏడాది జనవరి 15 నుంచి జూలై 15 మధ్య 40 లక్షల పెళ్లిళ్లు జరిగాయి. ఇది బంగారం కొనుగోళ్లకు బాగా ఊతమిచ్చింది. బంగారం దిగుమతులపై సుంకాన్ని 15% నుంచి 6%కి తగ్గించారు. అలా కొనుగోళ్ల ఉత్సాహంతో దేశంలో బంగారానికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. విజయదశమి, ఆ తర్వాత దీపావళికి బంగారం కొనడం సెంటిమెంట్ గా భావిస్తూ ఉంటారంతా. అటు పెళ్లిళ్లు పెద్ద ఎత్తునే ఉన్నాయి. మరోపక్క అంతర్జాతీయ పరిణామాలు కూడా గోల్డ్ ధరలు పెరగడానికి బూస్టింగ్ ఇస్తున్నాయి. ఇవన్నీ లెక్కలోకి తీసుకుంటే ఈ దీపావళి పండుగ సమయానికి అంతకు లోపే బంగారం ధర 10 గ్రాములకు 80,000 రూపాయలకు టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నాయి బులియన్ వర్గాలు. ఈ సంక్రాంతికి అమ్మాయికి ఉంగరం చేయిద్దాం, దీపావళికి అబ్బాయికో గోల్డ్ చైన్ కొందాం. పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు. వాళ్ళకు ఇప్పటి నుంచే బంగారం గ్రాముగా పోగేద్దాం. ఈఎంఐల కింద జ్యువెలరీ షాపుల్లో స్కీమ్లు నడుస్తున్నాయట. నెల నెలా కడదాం. ఇలా ప్రతి ఇంట్లో గోల్డ్ డిస్కషన్స్. అవును, కూడుగూడ బట్టలతో పాటు
బంగారం కూడా ఇప్పుడు నిత్యావసరమైపోయింది. గోల్డ్ ఇంట్లో ఉందంటే గుండెల్లో కొండంత ధైర్యం. బయట అప్పు అడగడం కంటే బంగారాన్ని తాకట్టు పెట్టి బ్యాంక్ లోన్ తీసుకుందామనుకునే ఫ్యామిలీలు మనలో చాలామంది. అలంకారంతో పాటు అవసరాలను తీర్చే పసిడంటే భారతీయ మగువులకే కాదు, మగవారికి మోజే. శుభకార్యం ఏదైనా, పండుగేదైనా మనోళ్లకు పసిడి ఉండాల్సిందే. రాజు పేద తేడా లేదు. ఎవరి స్తోమత హోదాకు తగినట్లు బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు భారతీయులు. అందుకే గోల్డ్ కు బిగ్గెస్ట్ మార్కెట్ అంటే అది ఇండియానే. పైగా ఇన్వెస్ట్మెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ ఇలా గోల్డ్ పై పెట్టుబడులు కూడా ఎక్కువే. గత కొంతకాలంగా బంగారంపై పెట్టుబడులు, కొనుగోళ్లు రెండూ పెరిగాయి. ఖరీదైన బట్టలు, అలంకరణ సామగ్రితో పాటు ప్రతి ఒక్కరూ బంగారం ఆభరణాలంటే మోజుపడతారు. గోల్డ్ పెట్టుబడి కింద భవిష్యత్తుకు భరోసాగా కొనేవాళ్లు ప్రతి ఇంట్లోనూ ఉంటారు. భూములు, బ్యాంకుల్లో బ్యాలెన్స్ కంటే బంగారం పైన పెట్టుబడి ఇటు హోదాతో పాటు సేఫ్టీ, సెక్యూరిటీగా ఉపయోగపడుతుంది అనేది సామాన్యుల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరి భావన. ఇది కూడా బంగారం వ్యాపారం గోల్డెన్ డేస్ లోకి అడుగు పెట్టడానికి కారణం. గోల్డ్ సేల్స్ కు పండుగలు, పెళ్లిళ్ల సీజన్ చాలా కీలకం. మన దేశంలో జరిగే పెళ్లిళ్లు, వాటికి పెట్టే ఖర్చులో గోల్డ్ వాటా కూడా ఎక్కువే. పండుగలు, శుభకార్యాల పేరుతో భారీగానే బంగారాన్ని కొనుగోలు చేస్తూ ఉంటారు. ధన్తెరాస్, వరలక్ష్మి వ్రతం, దీపావళి ఇలా పండుగలు, ఇతర అకేషన్స్ లోనూ గోల్డ్ కొనడం కామన్. జనాభా పెరుగుదలతో పాటు కుటుంబ అవసరాలు, ఇతర అంశాలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. దీంతో డిమాండ్ పెరిగి గోల్డ్ మార్కెట్ రాకెట్ స్పీడ్ తో దూసుకెళ్తోంది. ఇక్కడ ధనవంతులు బంగారం, వజ్రాభరణాలు, వ్యాపార కోణంలో పెట్టుబడులపై మక్కువ చూపిస్తారు. మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాలు గోల్డ్ జ్యువెలరీ, వెండిపై ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు. పైగా హిందువులు ఎక్కువగా ఉండే మన దేశంలో ప్రతి శుభకార్యానికి ఎంతో కొంత బంగారాన్ని కొనడం మామూలే. దేశ ఆర్థిక వ్యవస్థకు రీటైల్, టెక్స్టైల్, హాస్పిటాలిటీ, జ్యువెలరీ, ఆటోమొబైల్ రంగాలు కీలక భూమిక పోషిస్తూ ఉంటాయి. అందులో గోల్డ్ ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం, ద్రవ్యోల్బణం, ఎగుమతి, దిగుమతి సుంకాల ప్రభావం గోల్డ్ పై పడుతూ ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు కూడా వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా పలు స్కీములు, పాలసీల్లో మార్పులు చేస్తూ ఉంటాయి. దేశంలో ఆభరణాలతో పాటు గోల్డ్ కాయిన్లు, గోల్డ్ బార్స్ కొనుగోళ్లు కూడా జరుగుతూ ఉంటాయి. దిగుమతి సుంకాన్ని తగ్గించడంతో డిమాండ్కు అనుగుణంగా గోల్డ్ దిగుమతి కూడా పెరిగింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ ధర $2,590 దాటేయగా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపుతో అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు $2,650 రేంజ్కి చేరుతుందని అంచనా వేస్తున్నారు. కాబట్టి గోల్డ్ రేట్లు రికార్డు గరిష్టాలకు చేరుకుంటాయనేది విశ్లేషకుల వ్యూ. ఆల్ సెంట్రల్ బ్యాంకర్స్ మీద ఒక ప్రభావితం అనేది చూపిస్తూ ఉంటాం. మనం ప్రస్తుతం చూస్తున్నాం. ఏదైతే సెంట్రల్ బ్యాంకర్స్ 25 బేసిస్ పాయింట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే అమెరికాలో వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లని బాగా అగ్రెసివ్గా కట్ చేయడంతో ఇన్వెస్టింగ్ ప్రస్తుతం చేస్తూ ఉండటంతో ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర $2,680కి పర్ ఔన్స్కి చేరటం జరిగింది. పండుగలు, శుభకార్యాల సీజన్లో గోల్డ్ కొనుగోళ్లలో మూమెంటం ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య కాలంలో గోల్డ్ రేట్లలో అనూహ్యమైన పెరుగుదల, తగ్గుదల కనిపిస్తోంది. గతేడాది 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం $54,000 ఈ ఏడాది అదే సమయానికి 70,000కు చేరింది. అంటే ఏడాదిలో 1 గ్రాముకు $1,600, 10 గ్రాములకు $16,000 పెరిగింది. గత ఏడాది ఒక దశలో గోల్డ్ రేటు 10 గ్రాములు $80,000 వరకు చేరువై అందరినీ షాకుకు గురిచేసింది. ఆ తర్వాత క్రమంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు వచ్చాయి. ఒక దశలో 70,000 మార్క్ వద్ద తగ్గుదల ఆగింది. ఆ తర్వాత మళ్లీ ధరలకు క్రమంగా రెక్కలొచ్చాయి. బంగారంపై పెట్టుబడులు క్రమంగా పెరుగుతూ ఉన్నాయి. రానున్న రోజుల్లో గోల్డ్ రేట్లలో పెరుగుదల ఇలాగే ఉండే ఛాన్స్ ఉంది. ఇదే జోరు కొనసాగితే మళ్లీ 80,000 మార్క్ దాటి పరుగులు పెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు.